ఈ క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్ జగిత్యాల మేమందరం కలిసి లాస్ట్ మీటింగ్ లో ఒక డిసిషన్ తీసుకొని మరి రాయకల్లో కూడా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మరి డాక్టర్ జయపాల్ రెడ్డి గారు డిఎంహెచ్ఓ, మరి డాక్టర్ శ్రీనివాస్ గారు మెడికల్ ఆఫీసర్ వారి సహకారంతో యాపీ పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి ఈ సభను ఉద్దేశించి మరి క్యాన్సర్ మరి ప్రస్తుత పరిస్థితుల్లో మనందరూ తెలుసు, రీసెంట్ స్టడీస్ బట్టి గత సంవత్సరమే 7 నుండి 8 లక్షల మంది క్యాన్సర్ పేషెంట్లు నిర్ధారణ కావడం జరిగింది. మరి దానికి అవగాహన కార్యక్రమాలు కూడా ప్రభుత్వంతో పాటు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు అవేర్నెస్ క్యాంప్స్ కూడా పెట్టడం జరుగుతుంది. మరి ఈరోజు చేసే ఈ శిబిరంలో 3 ఉచితమైన టెస్టులు చేయడం జరుగుతుంది. మరి సర్వెక్స్, బయాప్సీ అటువంటి టెస్టులన్నీ శ్రీమతి కృష్ణవేణి డాక్టర్ గారు వచ్చారు. వారందరూ కలిసి ఆ టీమ్ స్పెషల్గా వి థ్యాంక్ సుశ్రుత టీమ్ ఫర్ కమింగ్ ఆల్ ద వే ఫ్రమ్ కరీంనగర్ అండ్ కండక్టింగ్ విలేజ్ లైక్ రాయికల్. వారంతా ఈ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. మందులు, కొత్త నమూనా ఇంజెక్షన్లు, వ్యాక్సిన్స్ వచ్చినాయి. కాబట్టి మీరు ఏదైనా కొన్ని లక్షణాలు ఉంటే, అటువంటి అనుమానాలు ఉంటే చూపించుకోండి, తక్కువ అయిపోతుందని చెప్పారు. నా ఐ రిక్వెస్ట్ డాక్టర్ కృష్ణవేణి ఆర్ఎంఓ, సుశ్రుత క్యాన్సర్ హాస్పిటల్ టు స్పీక్ ఆన్ దిస్ సబ్జెక్ట్. చెప్తానండి. క్యాన్సర్ అనగానే పర్వాలేదు, కానీ ఇప్పుడు తెలుసుకుంటున్నారు చాలా వరకు. ముఖ్యంగా మహిళలకి గర్భసంచి క్యాన్సర్, ఆ తర్వాత రొమ్ముకు సంబంధించిన క్యాన్సర్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటున్నాయి. ముట్లో ఆగిపోయిన వాళ్ళకి తెల్లబట్ట, ఎర్రబట్ట అవుతూ ఉంటే వెంటనే చూపించుకోవడము. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ములో ఏదైనా చిన్న గడ్డ గట్టిగా తగిలిందంటే వెంటనే వచ్చి చూపించుకోవడము చేస్తే కనుక తొందరగా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఈ గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్లు రావడానికి తొందరగా పెళ్లి చేయడము, ఎక్కువ మంది పిల్లలు కావడము, మన పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయకపోవడము, శుభ్రత మెయింటైన్ చేయకపోవడం వల్ల ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే రొమ్ము క్యాన్సరు పుట్టిన పిల్లలకు పాలు ఇవ్వకపోవడం వల్ల వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనకు రాకుండా ఉండే చూసుకోవడం ముఖ్యం కాబట్టి ఇలాంటివన్నీ తగ్గిస్తే చూసుకోవచ్చు. అలాగే ఇప్పుడు వచ్చే క్యాన్సర్లలో నోటి క్యాన్సర్స్ ఎక్కువగా వస్తున్నాయి. నోటి క్యాన్సర్లు రావడానికి ముఖ్య కారణము చిన్న పిల్లల నుండి గుట్కాలు, పాన్లు ఎక్కువ తినడం వల్ల నోటి క్యాన్సర్లు ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి వాటన్నిటికీ అలవాటు పడకుండా, ఎప్పుడో ఒకసారి సరదాగా తింటే పర్వాలేదు, కానీ అలవాటు పడకుండా ఉంటే చాలు. అలాగే తాగడము, బీడీ, సిగరెట్ చేయడము, ఇవన్నీ తగ్గించుకోగలిగితే మనం ఇది రాకుండా నివారించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే ఇప్పుడు వచ్చిన ట్రీట్మెంట్ గురించి చెప్పారు. ట్రీట్మెంట్కి భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ సెకండ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయించుకోగలిగితే దాదాపుగా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే స్క్రీనింగ్ అంటారు. జస్ట్ సింపుల్ స్క్రీనింగ్ చేసినట్లయితే చిన్న మార్క్ అట్లా ఏదైనా ఉన్నా కానీ ఇనిషియల్ స్టేజెస్లో కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. లేటెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్, కీమోథెరపీ కానీ, రేడియేషన్, సర్జికల్ ఆప్షన్స్ అంటే ఆపరేషన్ చేయడం ద్వారా కంతిని తీసేయడం అలాంటివి అన్నీ వచ్చినాయి. సో స్క్రీనింగ్ ఎంత ఇంపార్టెంటో దాన్ని నివారించడం అంటే కొన్ని అలవాట్లకు దూరంగా ఉండడం. ముఖ్య కారణం పొగాకు. ఈ విలేజెస్ మోస్ట్లీ స్మోకింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజింగ్. అండ్ ఇప్పుడు వాతావరణ కాలుష్యం వల్ల కూడా చాలా వరకు ఇబ్బందికరంగా మారింది. సో కొంచెం పొగాకు తగ్గించడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్ని రకాలుగా. సో పొగాకు వల్ల నోటి క్యాన్సర్, కడుపుకు సంబంధించినటువంటి క్యాన్సర్ ఇవన్నీ రావడం చాలా కామన్. సో కొంచెం జాగ్రత్త వహించి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకొని స్క్రీనింగ్ రెగ్యులర్గా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి స్క్రీనింగ్, అది మీకు కొంచెం డౌట్గా ఉన్న ఒక చిన్న ఎక్స్రే, అది ఎక్కువ కాస్ట్ కూడా అవ్వదు. సో ఇనీషియల్ స్టేజెస్లో గుర్తించినట్లయితే దాన్ని ట్రీట్మెంట్ అనేది ఇట్ ఈస్ వెరీ ఈజీ. అండ్ ఐ థ్యాంక్ ఆల్ పీపుల్. ఈ ప్రాంత వాసులందరికీ ఉచిత వైద్యాన్ని అందించి సమాజం బాగుండాలని, మీరు బాగుండాలని కోరుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకు ప్రధానంగా మా యాపీ నిర్వాహకులు, నేత్ర వైద్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా యాపీ అధ్యక్షులు మంచాల కృష్ణ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలోని ప్రతి ఒక్కరిని సమీకరిస్తూ గ్రామీణ ప్రజలకు వైద్యం అందిస్తే ఏ విధంగా బాగుంటుంది అని వైద్య అధికారులు డాక్టర్ జయపాల్ రెడ్డి గారితో, డాక్టర్ శ్రీనివాస్ గారితో పాటు ఇతర వైద్యులు డాక్టర్ ధీరజ్ గారు మరియు ప్రతి ఒక్కరితో సంప్రదించుకుంటూ మేము ఎప్పటికప్పుడు ఈ ఉచిత వైద్య శిబిరాల నిర్వహణలో
మీ వంతు సహకారాన్ని మేము కోరుకుంటూ మీరందరూ బాగుండాలని, గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుందన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనుకున్నటువంటి ఒక మంచి ఆరోగ్యవంతమైన తెలంగాణ సాధన దిశలో మా వంతుగా మేము ప్రయత్నం చేస్తూ మీ అందరికీ చేదోడు వాదోడుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్రాంతంలోని మూర హనుమాన్ల గారికి, రాజరెడ్డి గారికి, ఇతరత్ర పెద్దలందరికీ, శ్యామసుందరరావు గారికి మరియు అందరికీ మా ఆపి ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ దీనికి ఇచ్చేసిన పెద్దలు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ఈ క్యాన్సర్ ఇది సెకండ్ వన్. లాస్ట్ టైం మేము డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో చేయడం జరిగింది, సేమ్ సుశ్రుత క్యాన్సర్ వారి ఆధ్వర్యంలో మరియు రోటరీ వారి సహకారంతో. సో ఈరోజు కూడా ఇక్కడ ఈ నిర్ధారణ అంటే మెయిన్లీ డిటెక్షన్, అంటే ఎర్లీ డిటెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. సో స్క్రీనింగ్ అనేది చేసి తర్వాత వారికి ఏ స్టేజ్లో ఉంది ఏంది దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో మన జిల్లాలో ఇప్పటికీ మనం నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ కింద హైపర్ టెన్షన్, డయాబెటీస్ అండ్ క్యాన్సర్ ఈ 3 రకాల వ్యాధులపై మనం ఇంటింటికి అంటే ప్రతి విలేజ్లో స్క్రీన్ చేయడం జరిగింది. దాదాపు 3000 క్యాంప్స్ మనం కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పటికీ మనం 125 మంది క్యాన్సర్ వ్యాధులను అంటే బాధితులను ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. వారికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఇవ్వాలో కూడా గైడెన్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఎక్కువగా ఓరల్ క్యాన్సర్ 48 మందికి డిటెక్షన్ అయింది. ఓరల్ క్యాన్సర్ అనేది దేని ద్వారా వస్తుందంటే స్మోకింగ్ కానీ, గుట్కాలు, పాన్ మసాలు ఇవన్నీ తింటుంటారు విలేజ్లలో. అది చాలా బ్యాడ్ హ్యాబిట్. దాని ద్వారా ఏమవుతుంది, ఓరల్ క్యాన్సర్ అని వచ్చేసి ఇప్పుడు సెకండ్ థర్డ్ స్టేజ్లో అయినా ఫైండ్ అవుట్ అయితే అన్నం కూడా తినలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. సో అట్లాంటి చూయింగ్ కానీ, తర్వాత గుట్కాలు, పాన్లు ఇవన్నీ తినకుండా ఉండడం బెటర్ అన్నది. స్మోకింగ్ కూడా అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ కూడా చాలా మందికి అవగాహన ఉండట్లేదు. సో రొమ్ములో ఏదో చిన్న గడ్డ అయిందని వదిలేయడం, లేట్ స్టేజ్లో చూసేసరికి అది మాలిగ్నెన్సీ మారడం, దాంతో ఇబ్బంది ఉంటుంది. అందుకొరకు ఎర్లీ స్టేజ్లో ఏదైనా చిన్న రొమ్ము గడ్డలున్నా తొందరగా పరీక్షించుకోవాలి. అలాగే సర్వైకల్ క్యాన్సర్స్ కూడా మన దగ్గర ఎక్కువైంది. ఇప్పటికీ 58 మెంబర్స్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది జిల్లాలో. సో వారు కూడా సర్వైకల్ క్యాన్సర్ కూడా ఈ వైట్ డిశ్చార్జ్ ఇట్లాంటి సింటమ్స్ ఉన్నప్పుడు తొందరగా ఎర్లీ డిటెక్షన్ చేసి పాప్స్మియర్ టెస్ట్ అట్లాంటి. థ్యాంక్ యూ డాక్టర్ జైపాల్ రెడ్డి గారు. ఐ స్పెషల్లీ థ్యాంక్ జైపాల్ రెడ్డి అండ్ శ్రీనివాస్ గారు, మరి ఏ నేమ్స్ సిస్టర్స్, మరి మీ అందరి సహకారంతో మేము ఈనాడు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున విజయవంతంగా పేషెంట్లకు వినియోగపడే విధంగా నిర్వహించడం జరిగింది. ఐ స్పెషల్లీ థ్యాంక్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. నౌ ఐ రిక్వెస్ట్ డాక్టర్ సంజయ్, రోటరీ క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్, హ్యాపీ పాస్ట్ సెక్రటరీ, మరి మన టీఆర్ఎస్ పార్టీ జగిత్యాల ఇన్ఛార్జ్, మరి వారు ఈ సందర్భంగా వీరు ఎన్నో మనకు మీ అందరూ తెలుసు, వీరు పరిచయం అవసరం లేదు. హెస్ బిన్ కండక్టింగ్ సో మెనీ ఒక 8,000 ఆపరేషన్ కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ వారు ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. सर्जरी को కూడా హైదరాబాద్ के रिनोवेटेड डॉक्टर जगदीश ఇది సర్జికల్ ఆంకాలజిస్ట్ నాకు హాస్పిటల్కి ఎవ్రీ మంత్ 2 times ఇక్కడ వస్తుంది హాస్పిటల్కి ఫ్రీ ట్రీట్మెంట్ కోసం, ఫ్రీ సర్జరీ కోసం. ఇప్పుడు ఇంటెన్షన్ ఇక్కడ ఇది డిటెక్షన్ క్యాంప్కి ఏమంటే ఇది పేషెంట్కి ఎవరికి ప్రాబ్లం ఉంటే అర్లీ స్టేజ్కే డిటెక్ట్ అయితే, అంటే నా దగ్గర ఇప్పుడు 15 years 20 years కింద ఇది ట్రీట్మెంట్ స్టార్ట్ ట్రీటెడ్ పేషెంట్ ఇప్పుడు కూడా ఫాలోఅప్లే వస్తుందండి. మెయిన్ అర్లీ డిటెక్షన్, అర్లీ ట్రీట్మెంట్ చేస్తే క్యాన్సర్కి కూడా క్యూర్కి ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు చాలా వరకు అవేర్నెస్ అయితే అయింది. స్టేజ్ 3 స్టేజ్ 4 హాస్పిటల్కి ఇది కన్సల్టేషన్ చేస్తే ఇది రెస్పాన్స్ కూడా తక్కువ ఉంటుంది. అంటే అర్లీ స్టేజ్కి డిటెక్షన్ ఉంటే ఆల్మోస్ట్ క్యూర్కే ఛాన్సెస్ ఉంటుంది. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ద పేషెంట్ ఇఫ్ ఇట్లా కొంచెం ప్రాబ్లం ఉంటుంది, లైక్ వేరే వేరే పార్ట్కి వేరే వేరే ప్రాబ్లం ఉంటుంది, రూమ్కి గడ్డ ఉంటుంది, తెల్లబట్ట ఎర్రబట్ట ఉంటుంది, చాలా రోజులు ఉంటుంది, ఈ టైప్కి కొంచెం పేషెంట్ ఉంటే ఎగ్జామినేషన్ అట్లీస్ట్ చేయాలి. ఇది డౌట్ ఉంటే కొంచెం పరీక్ష ఉంటుంది. ఇది ఆల్రెడీ పరీక్ష కూడా ఇక్కడ అరేంజ్ చేసిన వస్తుంటే అలాగే సుశ్రుత హాస్పిటల్ వైద్య, అలాగే పిఆర్ఓ, అలాగే
పి శ్రీధర్ గారికి, శ్రీమతి కవిత గారికి ఇంకను తీసుకొని మీరు మరింతగా మాకు సహాయం హ్యాపీ. కానీ అత్యంత బీద దేశం ఏమిటంటే మన భారతదేశం. ఒక్క ప్రభుత్వ పరంగా చేయాలంటే ఈ 125 కోట్ల ప్రజలకు ఈ వ్యవస్థ సరిపోదు. ఈ దవాఖాన చాలదు, ఈ డాక్టర్లు చాలరు, ఈ సిస్టర్లు చాలరు, ఎవరు చాలరు. తప్పకుండా స్వచ్ఛంద సంస్థలు అంటే ప్రతి 4 పైసలున్న వ్యక్తి దాతృత్వంతో సేవా గుణంతో ముందటికి వచ్చి ఆదుకున్నప్పుడే ఇక్కడ బీద బడుగు బలైన వర్గాలకు పూర్తి సేవలు అందించగలుగుతాం. అంతేగాని అంతా ప్రభుత్వం వేసి మా సిస్టర్లు చక్కగా ఎత్తలేరు, డాక్టర్లు చక్కగా ఎత్తలేరు, దవాఖాన మంచాలు చెప్తే ఇప్పటికిప్పుడు అయ్యేది కాదు. ఎందుకంటే ఒక 1000 సంవత్సరాలు పరాయి వాళ్ళ ఆధీనంలో మన దేశం ఉండే, ఒక 70 సంవత్సరాలు ఎవరెవరో పాలించారు. ఇప్పుడు మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒకప్పుడు ఒక డాక్టర్ అరకొరకు ఉన్నది, వాళ్ళ 5 డాక్టర్లు ఉంటున్నారు ఫుల్ టైం. ఇంకిద్దరు డాక్టర్లు, మత్తు డాక్టర్, పిల్లల డాక్టర్ ఎప్పుడంటే అప్పుడు విజిటింగ్ ఉన్నారు. 7 డాక్టర్లతో ఇలా హాస్పిటల్ ఒక్క మంచం ఖాళీ లేకుంటుంది. అదేవిధంగా జగిత్యాల్లో ఉన్న హాస్పిటల్ సరిపోతలేదని చెప్పి తల్లి పిల్లల కోసం 17 కోట్లతోటి 10 ఎకరాల భూమి కూడా శాంక్షన్ అయిపోయింది. టెండర్ కూడా పూర్తయింది. కాంట్రాక్టర్ కూడా ఎవరైతే కలెక్టర్ బిల్డింగ్ కడుతుండో ఆయన కట్టబోతున్నారు. మరి అదేవిధంగా కరీంనగర్లో కూడా చూస్తే వాళ్ళ మాతా శిశు కేంద్రమే కానీ మిగతా అన్ని కూడా ఐసీయూ ఇవన్నీ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. జైత్యాల్లో కూడా కిడ్నీ ఫెయిల్ అయి మునుపు డయాలసిస్ అవసరం ఉంటే ప్రాణం మంచిగా లేకున్నా కరీంనగర్ దానికి హైదరాబాద్ దానికి పోవాల్సి వస్తుండే. ఇవాళ ఉచితంగా జగిత్యాలలో ఆరోగ్యశ్రీతో అవుతుంది. మరి అదే కాకుండా ఇక మా రోటరీ క్లబ్ ద్వారా మరీ ముఖ్యంగా ఇక్కడ సుశ్రుత హాస్పిటల్ గురించి కొంత చెప్పుకోవాలి. దాదాపు ఒక 30 ఏళ్ల కింద డాక్టర్ భూమిరెడ్డి గారు, డాక్టర్ మురళీ మనోహర్ గారు, మామన్ రావు గారు, ఈ పెద్దలందరూ ఎంతో మందితోటి 100 రూపాయల చందారు కూడా చూడ ఒక పుస్తకం వస్తుండే మా ఇంటికి. 1000 రూపాయల చందాదారులు ఈ సంవత్సరం ఇచ్చిన వాళ్ళు వస్తుండే. ఈ రకంగా 100లు 1000 లక్షలు ఇచ్చి ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా సుశ్రుత క్యాన్సర్ హాస్పిటల్ను నిజంగా కరీంనగర్లో పెట్టారు. దాన్ని ఇవ్వాలంటే కూడా ఈ 30 ఏళ్లకెళ్ళి కూడా దాన్ని బ్రహ్మాండంగా నడుపుతుంది. నిజంగా డాక్టర్లను మేనేజ్మెంట్ పూర్తి అభినందిస్తాం. ఎందుకంటే ఇప్పుడంటే ఆరోగ్యశ్రీ వచ్చో 10 ఏళ్ళైంది. అది రాని కాలంలో కూడా ఉచిత సేవలు అందించిన ఆసుపత్రి సుశ్రుత క్యాన్సర్ ఆసుపత్రి. ఎట్లా చేయగలిగారు? ఎంతో మంది దాతల ద్వారా దానికి డబ్బు సేకరించి చేయడం జరిగింది. మరి ఇవాళ మన ప్రభుత్వం ఆరోగ్యశ్రీ అనుసంధానం చేసి ఇప్పుడే డాక్టర్లు చెప్పినట్టు ఇటు భోజనం ఇవ్వడమే కాకుండా అత్యాధునిక పరికరాలను కూడా ఇవాళ మన సుశ్రుత హాస్పిటల్ సేకరించుకుంది. అందుకోసం బీద బడుగు బలైన వర్గాల వాళ్ళు క్యాన్సర్ కాగానే మేము హైదరాబాద్ పోతాం, ముంబై పోతాం అనే ఆలోచన తక్కువ పెట్టుకోవాలి. లేట్ చేయదు. ఇప్పటిదాకా మా డాక్టర్లు చెప్పారు, ఇక్కడ ధీరజ్ చెప్పిండు, మా జయపాల్ రెడ్డి చెప్పిండు, శ్రీనివాస్ చెప్పిండు, హేమంత్ గారు చెప్పారు, మేడం చెప్పారు. తొందరగా రొమ్ములో చిన్న గడ్డ కాగానే ఇవన్నీ తెల్ల బట్ట కాగానే, లేకపోతే కడుపుల ఆకలి తగ్గితే, బరువు తగ్గిపోతుంటే, ఊకే జ్వరం వస్తుంటే, ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి. వెంటనే మా డాక్టర్లను సంప్రదిస్తే వాళ్ళు ఇది అనుమానం ఉన్నది కావచ్చు రక్త పరీక్ష చేసి, శరీర పరీక్ష చేసి, ఎక్స్రే తీసి పంపిస్తారు. ఇవాళ అందరూ కూడా ఇవాళ వచ్చిందంటే ఇవాళ సేవా గుణంతో. మరి దాంతోపాటు ఇవాళ మీడియా ద్వారా మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ క్యాన్సర్ రాకుండా కూడా ఏమేమి చేయాలి. ఇలా తమ్ముడు చెప్పినట్టు ఫస్ట్ తంబాకు దూరం ఉండాలి. సిగరెట్, తంబాకు, గంజాయి, అదేవిధంగా కొన్ని దురలవాట్లకు ఇంతకుముందు చెప్పారు ఆహారపు అలవాట్లు ఏదైతే క్యాన్సర్ అయితే అవన్నీ మార్చుకోవాలి. దాంతోపాటు దురదృష్టవశాత్తు వస్తే వెంటనే వచ్చి మొదటి స్టేజ్లోనే అశ్రద్ధ చేయకుండా పరీక్ష చేయించుకుంటే మనకు తొందరగా నయమయ్యే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ రాగానే మున్పటి కాలంలోకి ఇక చచ్చిపోయినట్టే అని చెప్పి భయపడద్దు. దానికి చాలా మందికి కూడా మంచిగా అవుతుంది. అన్నిటికంటే ముఖ్యం ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండాలి, నిరుత్సాహపడద్దు. ధైర్యంగా ఉంటే తప్పకుండా మనకు వాళ్ళ శక్తి పెంచుకుంటే, మంచి ఆహారం తీసుకుంటే, మందులు వాడితే, కరెంటు పెట్టించుకుంటే, ఆపరేషన్ చేసుకుంటే చాలా వరకు క్యాన్సర్లు నయమవుతాయి. మరి ఇలాంటి దాని నుండి మనం
పడకుండా కొన్ని జాగ్రత్తలు ఎట్లా తీసుకుంటామో వైద్యం కూడా తీసుకోవాలి. ఇవాళ ఈ డాక్టర్లు ఎంతో విలువైన సమయాన్ని ఇచ్చి మన దగ్గరకు వచ్చిండ్రు, వారి సేవలు తీసుకోవాలి. ఇంతకుముందు రాజేందర్ చెప్పిండు 20 ఏళ్ళ కూడా మీరు ఐఎంఏ ఉన్నప్పుడు జగిత్యాల మనం క్యాంప్ చేసిన సార్ విస్తృత అని చెప్పి మరి సేవ చేస్తా పోతుంటే అది అట్లే గుర్తుంటుంది. ఇక్కడ కూడా ఎంతో మంది వివిధ గ్రామాల నుంచి వచ్చిన సేవ తత్పరులు ఉన్నారు, విద్యావంతులు. తప్పకుండా ఈ కార్యక్రమాల్లో మీరు అందరూ పాల్గొనండి. ఎవరికైనా ఏదైనా అవసరం వస్తే ప్రభుత్వ పరంగా సహాయం చేయడానికి గౌరవ ఎంపీ గారి ద్వారా ఎంతో మందికి ఇప్పటికే ముఖ్యమంత్రి సహాయం నుంచి కూడా మనం నిధులు ఇప్పించడం జరిగింది. ముందు కూడా తప్పకుండా మీ వెంట ఉంటామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నా రోటరీ క్లబ్ ఆపి మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరు కూర్చోండి అన్న, పేరు ఓపి రాయను. ఒక్క నిమిషం అందరిని కూర్చోమని పిలిచిన రమ్మని చెప్పండి. ఒకవేళ చిట్టి just like a chocolate. Huh? Thank you, sir. మూడు అయిందా అది 10 ఐదే పెట్టింది అయితే పెట్టు ఐదే రాసింది